దాదాపు 2000 ఆవులని ఈ గోశాల ద్వారానే మేము రైతులకు పంపిణీ చేయటం జరిగింది. అది కూడా రైతులకు సంబంధించినటువంటి సాధికారిక సంస్థ ద్వారా ఈ ఆవులన్నింటినీ కూడా మేము అందించటం జరిగింది. ఆ ఆవులన్నింటినీ కూడా అద్భుతంగా ఆ రైతులు పోషిస్తున్నారు. ఈ రకంగా ఒకవైపున 15,000 కేజీల నెయ్యిని ఉత్పత్తి చేయటం కోసమని ఈ బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేసినాం. మరోవైపున స్వామివారికి 60 కేజీల నెయ్యి ధూపదీప నైవేద్యాలకి అన్నప్రసాదాలకి వాడటానికి ఉత్పత్తి కేంద్రాన్ని బైలోనా మెథడ్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మా పాలనలోనే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నవనీత సేవను స్వామివారికి అనునిత్యము వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ తరువాత వాడేటువంటి నవనీతాన్ని శ్రీవారి సేవకుల ద్వారా వెన్నను చిలికి అక్కడ 8 ఎకరాల స్థలంలో దాదాపు 40 గిర్రె ఆవులను పెంచటం జరుగుతున్నది మా పాలనలో. ఆ 40 ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలను కాచి దాన్ని ఆ కవ్వంతో చిలికించి ప్రతిరోజు కూడా ఆ పాలతోనే ఈ రోజున నవనేత సేవ అనేటువంటి అత్యంత పుణ్యమైనటువంటి కార్యక్రమం. అంతవరకు కూడా వెన్న బయట నుంచి కొనేవాళ్లు. మా పాలనలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ నవనీత సేవ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది వెంకటేశ్వర స్వామి ఆలయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ధర్మ పరిరక్షణకి, గోమాత పరిరక్షణకి, గోవుల సంరక్షణకి, గో ఆధారిత పంటలను ఉత్పత్తి చేయటానికి, గోవులను మరింతగా పెంపొందించి రైతులందరికీ కూడా ఇచ్చి తద్వారా ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి దేశవాళీ నెయ్యిని భవిష్యత్తులో 15,000 కేజీలను తీసుకొని వచ్చేటువంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు, పవనానంద స్వాముల వారు మా మీద గరళం చిమ్మి విషవాయువులు ఊది జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా కూడా భ్రష్టు పట్టించినారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అని చెబితే ఆ ప్రసార మాధ్యమాలు ఆయన్ను మోసేటువంటి, వీళ్లను మోసేటువంటి ప్రసార మాధ్యమాలు అత్యంత నీచంగా మా మీద దాడి చేసినాయి. వాస్తవాలు ఇవి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి అత్యంత పవిత్రత తీసుకురావటం కోసమని జగన్మోహన్ రెడ్డి గారే దీక్షా దక్షతతో పని చేసినారు అనటానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి. మీ పాలనలో గోశాలనే మీరు రక్షించలేకపోయినారు. గోశాలలో ఉన్నటువంటి ఆవులనే మీరు కాపాడలేకపోతున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇంత ఘోర పాతకం ఊహించను కూడా లేం. అక్కడ కేవలం గోశాలలో 2 డాక్టర్లు, అనిల్ బోనా అనేటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ల నిర్లక్ష్యమో లేకపోతే మహేష్, వెంకట్రావు అనే 2 కాంపౌండర్ల యొక్క దక్షతలోనో అక్కడ ఉన్నటువంటి ఆవుల పరిరక్షణకు ఏమాత్రము సరిపోకుండా ఈ అటవీ శాఖ అధికారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి నిర్వాకము, ఘోరము ఇది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆయన ఒక జేఈఓను నిర్మించలా, సివిఎస్ఓను నియమించలా, ఫారెస్ట్ అధికారిని గోశాలకు నియమించేసి పబ్బం గడుపుకున్నారు, దుమ్ము దులుపుకున్నారు. ఇంతవరకు దాని మీద కూడా ఓ అధికారిని నియమించాలన్నటువంటి ఆలోచన లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారినేమో సస్పెండ్ చేశారు. అతనికి ఏ సంబంధము లేకపోయినా కూడా ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి సంఘటనలో బాధ్యులైనటువంటి వాళ్ల మీదేమో చర్యలు తీసుకోవాలా, బాధ్యత ఏమాత్రం కూడా లేనటువంటి వాళ్లను, అక్కడ ఏమాత్రము బాధ్యతలు ఇవ్వనటువంటి వాళ్ల మీద ఈ రకంగా చర్యలు తీసుకొని గోహత్య పాతకానికి శ్రీకారం చుట్టినారు. గోవు
హైందవులకు అత్యంత ఆరాధ్యం, వైకుంఠాన్ని మించినటువంటి పవిత్రమని తెలిసి ఆదిదేవుడు వైకుంఠానికే విరక్తుడై తిరుమల చేరితే తన క్షీరంతో ఆయన ఆకలి తీర్చినటువంటి ఆవు పట్ల నిర్లక్ష్య వైఖరి ఈ పాలకులు చేస్తున్నారు. గోశాల గోవధశాలగా మారింది. గోశాల గోవధశాలగా మారింది. సనాతన ధర్మపు ముసుగులో ఆ మిథ్యావాదంతో గోవుల్ని వజ్జశలకు బలి చేస్తున్నారు ఈ పాలకులు. ఇంతకంటే ఘోర పాపం మరొక్కటి లేదు. స్వామిని గోవిందుడు అని అంటాం. గోపాలకుడు ఆయనే, గో పోషకుడు ఆయనే, గోరక్షకుడు ఆయనే. కాబట్టి వైకుంఠవాసుడు గోవిందుడయ్యాడు. అందుకే అలా పిలిస్తేనే ఆయనకు అత్యంత ఇష్టమని మనమంతా కూడా గోవింద గోవింద అని అంటామన్న సంగతి కూడా సర్వవిదితం. అలాంటి గోవు పట్ల ఈ పాలకుల యొక్క ధోరణి ఎలా ఉందో హైందవ సమాజమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదేది రాజకీయ ప్రసంగమో రాజకీయం కోసమనో నేను జరుపుతున్నటువంటి పత్రికా సమావేశం కాదు. హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించే వాళ్ళందరూ కూడా, సనాతన ధర్మాన్ని కాపాడాలని నిశ్చయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గోమాతను పూజించాలని హైందవ ధర్మము వేదము ఘోషిస్తున్నటువంటి విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం పట్ల ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆగ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నా గురువు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ ధార్మికులనందరినీ కూడా పిలిచి వందే గోమాతరం అని 3 రోజుల పాటు సదస్సు నిర్వహించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పాలనలో జరిగింది. ఆ రోజున దాదాపు 2 నోబుల్ లారెన్స్ ను కూడా పిలిపించి గోవును ఎలా రక్షించుకోవాలి, గోవు యొక్క గోమాత యొక్క శ్రేష్టత ఏంటి అన్న దాని మీద పెద్ద ఎత్తున మేం సదస్సును నిర్వహించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయటానికే తప్ప మీరు చేసినటువంటి ఒక్క మంచి పని కూడా లేకుండా చివరకు గోమాతకు ఈ గతి తీసుకొని వచ్చినారు. లోకమాత, లోకానికి అన్నదాత గోమాత. ఆ గోవుల చావు ఈ తిరుపతిలో జరగటం చంద్ర పవనులయు చేసుకున్నటువంటి పాపంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని తెలియజేస్తున్నారు.